సర్వశక్తిమంతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడై సర్వలోక ప్రజలను ప్రేమించి సంరక్షించి పోషించి కాపాడుతున్నటువంటి మహాదేవుడైన మన కన్నతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరినీ బేషరతుగా ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టినటువంటి క్రీస్తు యేసు ప్రభు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుని ప్రియకుమారుడని నమ్మి ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యమైన సంఘములో రాజులైన యాజక సమూహాలుగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు ప్రతి ఒక్కడు క్రిస్మస్ అప్పుడో న్యూ ఇయర్ అప్పుడో హ్యాపీ న్యూ ఇయర్ అని, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నప్పుడు అది బైబిల్కు వ్యతిరేకం కనుక కనీసం ఈ దినమైనా సంతోషిస్తారు అనే భావనతో గుడ్ డే అని పెట్టి బ్రాకెట్లో ఫ్రైడే అని పెట్టి హ్యాపీ గుడ్ ఫ్రైడే లేదా హ్యాపీ గుడ్ డే అని చెప్పి కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 24వ వచనాన్ని పెట్టాను. కొందరేమో బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే అని కొందరు పెట్టారు నాకు. కాబట్టి ఇంతకుముందున్న మరి తమ్ముడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఆయనను చంపారా, యేసుక్రీస్తు తనకు తానే మన కోసం చనిపోయాడా అనే ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు నిజంగా తనకు తానే చనిపోతే అది ఆత్మహత్య అంటారు, అవునా కదా? కానీ తనను చంపుతారని తెలిసి సంతోషంతో తన ప్రాణాన్ని వారికి చేతిలో పెట్టి తన ఆత్మను తన తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఇది ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ కీర్తనకారుడు చెప్పాడు, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఏ దినం అది? యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈరోజు ఎవరు ఏర్పాటు చేశారు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కాదు. గుడ్ ఫ్రైడే అనేది మనుషులు ఏర్పాటు చేసుకున్న దినం. ఇది జాగ్రత్తగా వినాలి. ఈ దినాన్నే యెహోవా ఏర్పాటు చేసిన దినము అనే భావంలో చాలామంది ఉన్నారు కాబట్టే దానికి నేను ఆ టైటిల్ పెట్టాను. ఈ దినాన్ని, అదేదైతే యెహోవా ఏర్పాటు చేసిన దినాన్ని కొందరు దేనికి వాడుకున్నారు అంటే, కొందరంటే చాలామంది దేనికోసం వాడుకున్నారంటే వారి వివాహ మహోత్సవ దినానికి, అంటే పెళ్లి రోజుకు వాడుకున్నారు. ఇలా వాక్యాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అవసరాల కోసం వాడుకుంటున్న సందర్భంలో దేవుడు ఆ రోజు ఇశ్రాయేళ్లతో పాటు ఆనాడు ఉన్న జనాంగానికి, సర్వలోకానికి ఆ దినమున ఉత్సహించి సంతోషించమన్నాడు. ఆ దినము ఇదే అని ఈరోజైనా ఉత్సహించి ఆనందించుడి. ఎందుకంటే ఇది ఏ దినంగా భావిస్తున్నాం చెప్పండి? మనకున్న దేవుని జ్ఞానం కానీ అపోస్తుల హెచ్చరిక ప్రకారంగా మనము ఈ దినమున ఎందుకు ఆనందిస్తున్నాం? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కాకపోయినా మనుషులు పెట్టిన దినమైనా ఎందుకు ఆనందిస్తున్నాము అంటే, ఒక మాట మీరు ఆలోచించి చెప్పండి. ఫిలిప్పీ 4:4 ప్రకారంగా ఎల్లప్పుడూ ప్రభువునందు
ఆనందించుడే. ఇది మర్చిపోద్దు, ఎందుకంటే మరలా మరలా ఎవ్రీ ఇయర్ చెప్పినా మర్చిపోతున్నారు. ఇది దేవుని నీతి. అపోస్తలుల బోధ ఏంటంటే ఎల్లప్పుడూ, అంటే ఈరోజు ఒక పండగలా ఉంది. అందుకే చాలా రోజుల నుంచి మనం మరణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ యేసుక్రీస్తును మరి ఆయన మరణించాలని, బలియాగం చేయాలని దేవుడు జగత్తో పునాది వేయబడక ముందే నిర్ణయించాడు. ఏ రోజు మరణించాలో ఆయన ముందుగానే చెప్పుకుంటూ వచ్చాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది వస్తుంది 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 అని చెప్పి వచ్చింది. ఆ వచ్చిన రోజు ఎవరికి తెలియదు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువును యూదులు ఎందుకు సిలువేసినట్టు ఎవరైనా ఆలోచించారా? నేను చెప్పాను చాలాసార్లు. ఓకే, దట్ ఈజ్ సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్, దేవుని కుమారుడని చెప్పినందుకు వేశారు. దేవుడని చెప్పుకుంటున్నావని అనుమానంతో దేవదూషణ అనే పేరు చెప్పి సిలువేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. అసలు పాయింట్ ఏంది? ఒక ఇస్కరియోతు యూదా అన్ని సంవత్సరాలు ఆయనతో ఉండి ఆయనను 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఎందుకని? అదే, ఏ లేఖనం నెరవేరాలి. ఎందుకు వారు సిలువేశారంటే ఇప్పుడు చూద్దాం మనం. లేఖనాలలో ఉన్న ఆ రోజు వారి ఆలోచన ఈరోజు కూడా క్రైస్తవుల ఆలోచన ఇలాగే ఉందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఒకసారి చూపిద్దాం. లూకా రాసిన సువార్త 32 కానీ 30 నుంచి చదువుదాం. దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇక్కడ నుంచి మొదలయ్యాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆమెతో చెప్పాను. ఇక్కడ ఉంది పాయింట్. ఏం చెప్తుంది? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఇంకొక మాట ఉంది. ఈ యూదులకు కానీ కొన్ని దేవుని కుమారుడని నమ్మని అజ్ఞాన బోధకులు నాకేసిన ప్రశ్న ఏంటంటే, ఈ రెఫరెన్స్ చూపించారు. ఏంటట? ఆయన దేవుని కుమారుడు అనబడతాడే కానీ కుమారుడు కాడు, ఆయనే దేవుడు అంటాడు ఒకడు. అది ప్రాబ్లం. దేవుని కుమారుడు అనబడును అని ఎందుకు చెప్పాడంటే, ఇంకా ఆయన పుట్టలేదు కనుక. వచ్చిన తర్వాత జరగబోయేది చెప్పింది. ఆయన వచ్చేమన్నాడు, నేను దేవుని కుమారుడను అన్నాడు. అందరూ దేవుని కుమారుడని నమ్మారు. సో పుట్టకముందు దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పాడు, కానీ పుట్టినరోజు నుంచి దేవుని కుమారుడు అని చెప్పుకుంటూ వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చిన ఒక మాట ఉంటుంది. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇస్తాడు, ఇశ్రాయేలులను ఆయన యుగ యుగములో ఏలును. ఇది ఇశ్రాయేలీలు యూదుల యొక్క విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఏంటంటే, ఒకప్పుడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించుకొని తీసుకొచ్చాడు. పాలు తేనెలో ప్రవహించే దేశంలో ఉంచాడు. మళ్ళీ దుర్మార్గులు ఏం చేశారు? అన్నదమ్ములు కొట్టుకొని మళ్ళీ నెబుకద్నెజర్ అష్షూరు చెరలోనికి తీసుకెళ్ళారు. ఆ చెరలో నుంచి మళ్ళా వారిని విడిపించాడు రెండవసారి కూడా వచ్చి మరలా ఈ పట్టణానికి తీసుకొచ్చాడు. కానీ మరలా వాళ్ళ ఆలోచన ఏంటిది? ఒకప్పుడు మమ్మునను ఎలాగైతే దావీదు ఎలా ఏలాడో, దావీదు 40 సంవత్సరాలు ఎలా ఏలాడు అంటే, ఆయన 40 సంవత్సరాల కాలంలో
ఆయన ఎంతోమందికి మీదికి యుద్ధానికి వెళ్ళినా ఆయన రాజ్యం మాత్రము శాంతి సమాధానాలతో విరాజిల్లింది. ఈ విషయం మనకు యెషయా గ్రంథము 38, 39 ఇలా ఉంటుంది. వద్దు, తర్వాత 2వ రాజుల్లో ఉంటుంది, చివరిలో 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఆయన రాజ్యము శాంతితో వర్ధిల్లింది. దావీదు కాలం ఎట్లుంటుందో దేవుడు ఆ గ్రంథాల ప్రవక్తల ద్వారా చెప్పాడు. అలాంటి రాజ్యం మాకు రాబోతుంది. మరలా మేము ఈ రోమా బానిసత్వంలో నుంచి మేము బయటకు వస్తాం. మేము శాంతి సమాధానాలతో మా కోసం పరిపాలించే రాజు రాబోతున్నాడు. ఆయనేమా మెస్సయ్యా. ఏదైతే ఎదురు చూశారో వారి ఆశ ఏమైంది? నిరాశ అయిపోయింది. ఎలాగంటే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని ఎరిగి ఏమంటున్నాడు? ఆయనను రాజుగా చేయాలని వాళ్ళు బలవంతంగా పట్టుకోవడానికి వస్తే ఏం చేశాడు ఈయన? ఎందుకు? ఆయన అప్పటి నుంచి ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? మీరు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే లోక సంబంధమైన రాజ్యంగా ఉండదు. ఇది ఈ లోకానికి భిన్నమైన రాజ్యంగా ఉంటుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. అలా వచ్చిన యేసుక్రీస్తు, నువ్వు వెంబడించినటువంటి ఇస్కరియోతు యూదా కూడా నాకు రాజుగా కావాలి అని చూశాడు. మాకు రాజ్యం కావాలని ఆలోచిస్తే ఈయనేమంటాడు? నా రాజ్యము, నా శాంతి కాదు, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు శాంతిని ఇవ్వను అన్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము ఎక్కడుందయ్యా అని అడిగితే మీ మధ్యలో ఉందిరా నాయన, నేనే రాజును. ఎందుకు ఒప్పుకోలేదు? రాజుగా చేయడానికి వస్తే, రాజుగా చేయాలని కిరీటం పట్టుకొని వచ్చారనుకో, ఏం చేయాలినా? అవునా కదా? మనమైతే రెడీ, షాలో కప్పకపోతే బాధ, కప్పు అని మెల్లొచ్చాడు. దండలు కూడా, పెద్ద దండలు కూడా తెప్పించుకున్నారు. ఆయన కిరీటం పెడతానంటే పారిపోయాడట. ఎందుకంటే మనకు తెలుసు ఆయన పుట్టినప్పుడే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాను అడిగాడు. చనిపోయే ముందు నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజును అన్నాడు. ఆల్రెడీ నేను రాజును నాకే నేను కిరీటం లేని రాజును. మీలాంటి బంగారపు కిరీటాలు కానీ, సింహాసనాలు కానీ, మీరు చూస్తున్న యుద్ధాలు కానీ ఇవన్నీ చేయనటువంటి రాజును నేను ఎవరితో పోరాడుతున్నాను? మనుషులతో కాదు. ఎవరితోటి? అంధకార సంబంధమైన దురాత్మల సమూహం, అంటే సాతానుతో పోరాటం చేయడానికి వచ్చాను నేను. పోరాటం చేసి గెలిచి మీకు పాపము నుండి విడుదలనిచ్చి మీకు శాంతిని ఇవ్వటానికి. దావీదేమో యుద్ధాలు చేసి శత్రు సైన్యం యొక్క బాధలు లేకుండా మిమ్మల్ని కాపాడాడు. ద సేమ్ థింగ్ ఆయన నేను దావీదు కుమారుడనే, నేను ఇప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్నాను. నా రాజ్యము దావీదులాగా 40 ఏళ్ళు ఉండేది కాదు, లేకపోతే సొలొమోన్ లాగా 40 ఏళ్ళు ఉండేది కాదు. ఆ తర్వాత వచ్చిన రాజుల ద్వారా ఒక్కొక్కడు వారం రోజులు ఉన్నాడు, అవునా కదా? 1 రోజులు పరిపాలించినోడు ఉన్నాడు, 3 సంవత్సరాలు 8 సంవత్సరాలు పరిపాలించిన రాజులు ఉన్నారు యూదా రాజుల చరిత్ర. కానీ దావీదు సింహాసనం మీద కూర్చునే ఈ రాజు చరిత్ర ఏంటంటే యుగ యుగములో. అందుకు ఇస్కరియోతు యూదాకు కూడా కోపమైంది, ఆశాభంగం. ఆఖరికి పిలాతు వచ్చి అడిగాడు, ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా యేసుక్రీస్తునంటే యేసుక్రీస్తునొద్దు, బరబ్బను విడుదల చేయమన్నాడు. ఎందుకంతగా నిరాశకు పొందారు అంటే ఫస్ట్ థింగ్, ఈయన మా ఆశ నిరాశ చేశాడు. మాకు అవసరం లేదు, ఈ రాజు మాకు అవసరం లేదు, ఈయనను సిలువేయండి అని కేకలేశారు. ఎందుకంటే ఇలాంటి రాజు కోసం మేము ఎదురు చూడలేదు. రెండోది ఏంటిది? దేవదూషణ. తాను మనుషుడై ఉండి దేవుణ్ణని చెప్పుకున్నాడు అనే ఒక అపవాదు లేదా అపార్థం చేసుకొని వారు ఆయనను సిలువేస్తే ఈయనేం చేశాడు తెలుసా మీకు? పట్టుకుందామని వచ్చారు.
ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు. వచ్చి దివిటీలు పట్టుకొని వచ్చారు. మీరు యోహాను సువార్తలో చూస్తే మీకు ఎవరు కావాలంటాడు ఈయన. ఏమండి, సంపనికి వస్తున్నాడంటే మనం ఏం చేస్తాం? పారిపోయి లేడని చెప్తారు. ఇంటి ముందు తాళం వేసి ఇంటి వెనకాల నుంచి పారిపోయే రకం. ఈయన ఎదురెళ్ళి మీకు ఎవరు కావాలంటే మేము నజరేయుడైనా యేసుని వెతకడానికి పట్టుకోవడానికి నేనే ఆయన అన్నాడు. తెలుసా మీకు? ఎంత ధైర్యం! ఎందుకు చేశాడు ఇవ్వ అంట, నా రాజ్యం యుగయుగములు ఉండాలంటే నేను మరణించాలి, ఇది నా తండ్రి చిత్తం. బేషరతుగా వచ్చేటప్పుడు ఏమో అడగలేదు, మళ్ళీ నా రాజ్యం నాకు ఇస్తావా, నా మహిమ నాకు ఇస్తావా అని ఏం అడగలేదు. పో అంటే వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఒక మనిషిగా అడుగుతున్నాడు, మళ్ళా నా మహిమను నాకు ఇచ్చాయి. చేస్తాడు. ఎంత ధైర్యంగా చావుకు ముందు వెళ్ళాడో తెలుసా మీకు? మళ్ళీ అడుగుతాడు, ఎవరు కావాలి మీకంటే? యేసును నేనే. చాలా జాగ్రత్తగా ఉండాలంటే మరణాన్ని సంతోషంగా ఎదుర్కొన్న వ్యక్తి. ఎందుకు? ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేడు, నేనే దాన్ని పెడుతున్నాను, తిరిగి మరలా తీసుకుంటాననే ధైర్యము ఆయనకుంది. మనకుందా? ఆల్రెడీ మనకి ఇచ్చాడు కదా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు ఆయన పునరుత్థానంలోనికి కూడా పాలు పొందుతామని మీరు ఎరగరా అన్నాడంటే, యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్న మనం కూడా తిరిగి లేస్తాం. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం గలవాడు, వాడు మరణములో నుండి. ఏమండి, ఇంత చక్కని మాటలు మనం ఆలోచిస్తున్నాం ఈరోజు. అందుకని మరణము ఎంత మధురమైనదో అది ఆస్వాదించిన వారికి తెలుస్తుంది, హతసాక్షులైన వారు. ఒక పేతురు హతసాక్షి అయ్యాడు. దేనికోసం? యేసే సత్యం, యేసే మార్గం, యేసే జీవం, ఆయనే దేవుని కుమారుడు. అలా 12 మంది. ఆ తర్వాత 13 పౌలు. సమస్త అన్యజనులకు అపోస్తలుడైన పౌలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, చిన్న బాబు చెప్పాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభము మేలు. ఇప్పుడు చెప్పండి, చావైతే లాభమా నష్టమా? లాభమా నష్టమా? గట్టిగా అడుగుతలేరు. ఎందుకంటే తదాస్తు దేవతలు ఉంటారని చిన్నప్పటి నుంచి చిన్నాం మనం. ఏడనంగానే చచ్చిపోతామో అని భయం. కానీ ఈరోజు సావుకు ఎదురెళ్ళి నేను నా ప్రాణం పెడుతున్నాను అని వెళ్ళాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు? ఆయనను పోలి నడుచుకుని ఆయన ఏమంటున్నాడు? చావైతే లాభం. నువ్వు చచ్చిపోతే నీకే లాభం, అవునా? ఒకవేళ నీ కుటుంబానికి నష్టమేమో చెప్పలేను, కానీ చచ్చిపోయినానికి మాత్రం లాభమా కదా? ఎందుకని? ఎవరికి లాభం? మళ్ళా చెప్పాలి. మళ్ళా సచ్చినోడికి లాభం. ఏ విధంగా చచ్చినోడికి? ఎలా చచ్చినోడు ఉంటాడో ఒకడు. ఆస్తి కోసం కొట్లాట చంపబడ్డాడో, లేదా అవతలలో జోలికి వెళ్ళి చంపబడ్డాడో, వాడికి కాదు లాభం. క్రీస్తునందుండి మృతుడైన వాడు ధన్యుడు, ఆడికి లాభం. ఏదో వారానికి ఒకసారి వచ్చో లేదా అప్పుడప్పుడు కనబడి ఇక నేను క్రైస్తవునని చెప్పుకున్నాడు కాదు. సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ఆజ్ఞకు లోబడినవాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ చూద్దాం. ఎందుకంటే క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మరణ దినం కాదు. దయచేసి బైబిల్లో మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటిది? క్రీస్తు మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడా? మరణాన్న. ఈరోజు కూడా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరణం యొక్క విలువ, మరణం యొక్క గొప్పతనం. మరణం అనేది మనిషికి దేవుడిచ్చిన వరమా శాపమా? మరమే. చావాలనుకున్నా సావురా, తెలుసా మీకు? ఆలోచన చేస్తే ఎప్పుడు చచ్చిపోతాడు రా ఇడు అన్నోడు కూడా చావడు. ఎందుకంటే ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది దేవుడు మనుషులను ఎందుకు చంపుతున్నాడు. యేసుక్రీస్తును కూడా చావాలి అని దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు? 900. మెతుషెల
69. వాళ్ళేమో అన్ని సంవత్సరాలు బతికారు. ఒక మోషే, ఒక అబ్రహాము తెలుసా మీకు, 175 సంవత్సరాలు. ఆయన తన్ను తానుగా యోహాను సువార్త 10వ అధ్యాయము 17 నుంచి తెలుసుకున్నట్లు పెట్టుచున్నాను, నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, పెట్టుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు నా తండ్రి వలన పొంది ఉన్నాను. ఎంత గొప్ప మాట. అంటే నా ప్రాణం నేనే పెడుతున్నా, ఒకవేళ నేను ఇష్టపడకపోతే నన్నెవడు చంపేవాడు లేడు. ఏమంటాడు, పట్టుకోగానే వీళ్ళు నరకుదామా అని చెవు నరికేసి నా తండ్రిని అడిగితే సైన్యం దిగుతుంది, నోరు మూసుకోండి. వాళ్ళు పట్టుకుందామని వస్తే ఈయన ఇష్టపడి నేనే అన్నాడు తప్ప అసలు ఆయనను గుర్తుపట్టుడు ఎవరు, వీడు ఒక్కడే. ఎవడు ఇస్కరియోతు, ఎవరిని ముద్దు పెట్టుకున్నానో నువ్వు ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదురా బాబు, నేనే అన్నాడు. ఆ తర్వాత వచ్చి ముద్దు పెట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. అంటే నేను పెడుతున్నాను, మీకు అవకాశం ఇచ్చాను, నన్ను చంపే అవకాశం, మీరు చంపేశారు. ఇది ఇంటర్లింక్డ్, అంటే కలిసి వచ్చింది అని అర్థం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇవన్నీ చెప్తున్నాడు. ఎందుకు పెట్టాడు ప్రాణం? నా గొర్రెల నిమిత్తము. ఏమన్నాడండి? నా గొర్రెలు, నా దొడ్డి ఉన్నాయి అంటే ఇశ్రాయేలు ఉన్నవి, నా దొడ్డివి అంటే మనం. ఇశ్రాయేలు అప్పటికే ఆయన దొడ్డి. వాళ్ళు ఎవరైతే గొర్రెలు లాంటి వారు ఉన్నారో వాళ్ళ కోసం పెడుతున్నాను, ఈ మూర్ఖులతో కాదు. అలా గొర్రెలైన వారు వచ్చేసారు ఆయన దగ్గరికి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని గొర్రెలు వచ్చాయి? 12 గొర్రెలతో పాటు. చాలామంది 3000 అంటున్నారు, అంతకుముందు 120 ఉన్నాయి తెలుసా. ఆలోచన చేస్తే అవి కూడా కలపాలి. 12 మంది 120లో ఒక భాగం కనుక 120లో 12 మంది ఇచ్చేస్తే 118. అంటే మొత్తం కలిపి 120 ప్లస్ 3000. ఇవే ఆయన దొడ్డి గొర్రెలు. కానీ దొడ్డి కాని గొర్రెలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని వచ్చాయి? లక్షలు, కోట్లు ఉన్నాయి. వీటి కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెడుతున్నాను అన్నాడు, పెట్టాడు. ఇప్పుడు అపోస్తులు వచ్చి ఏం చెప్తున్నాడు? ఇదే యోహాను గారు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్న భాగంలో 13 నుంచి, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, దాదాపు యేసు దేవుని కుమారుడు అని చెప్తుంటే క్రైస్తవ లోకం నన్ను ద్వేషించటం, మాట్లాడటం, నేనెవరో పేరును బట్టి తెలిసి, నా ఇంటి పేరును బట్టి ఏమన్నారట, బొంకూరు వారు బొంకులు ద్వేషిస్తుంది. నేను ఇంటి పేరుతో ఎవరు చెప్పాను? నేను జాన్, నేను తప్పు చెప్తున్నానా? ఏది దొరకలేదు దానికి ఇంటి పేరు చెప్పాడు. ఏం చేద్దాం? మొన్న ఒక ఆయన నన్ను స్టేజ్ మీద పిలుస్తుంటే బీ జాన్ అని పిలిచాడు. బీ జాన్ కాదు, బొంకూరు జాన్ అని పిలువమన్నా. తెలుసా మీకు? ఎందుకో నేనెవరో తెలియాలి ప్రజలకి. ఓహో వాడు వీడేనా? అర్థమైందా లేదా? అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేనెవరో తెలియాలి. ఓహో ఈడేనా, ఈడికొచ్చాడా అని. ఎందుకంటే జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనుషులు ఎలా తయారయ్యారు అంటే సత్యం చెప్పేవాడిని ద్వేషించడం మొదలుపెట్టు. మీరు ద్వేషించేవాడిని నేనేరా అని చెప్తున్నాం. యేసులోని పట్టుకొని వచ్చాను, నాకు నజరేయుడైన యేసు కావాలంటే ఏమన్నాడు ఆయన? నేనే ఆయన అన్నాడు. అంతే, క్వశ్చనే లేదు. అందుకే మనల్ని మనం కూడా పరిచయం చేసుకోవాలి, తప్పలేదు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అది యోహాను 5:24లో ఉంటుంది. లేనివాడు, ప్రేమ లేనివాడు. ప్రేమ అంటే ఏంటిది? వాట్ ఈజ్ లవ్? ప్రేమ లేనివాడు అంటే దేవుడు లేనివాడు మరణానికి అప్పగించబడతాడు. నీలో దేవుడు ఉండాలి, నువ్వు దేవుడిని నమ్మాలి. దేవుడే ప్రేమ కనుక ప్రేమ లేనివాడు
మరణమందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఎవరో తెలియాలి. దేవుని ప్రేమ ఎవరిలో చూపించాడో యేసుక్రీస్తులో చూపించాడు కనుక అది నీకు తెలియాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే తన ప్రియ కుమారుణ్ణి మనందరి కోసం బలిచ్చినటువంటి ప్రేమ, ఒక కొడుకును బలిచ్చినటువంటి ప్రేమ. ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, ఆఖరికి నా కొడుకు బతిసాలు నన్ను చంపేయమని అడుగున్నాడు. అంతేనే కదా మనుషుల్లో. కానీ దేవుడు నా కొడుకు నేను మీకోసం బలిస్తున్నాను. ఆ ప్రేమ లేకపోతే, అందుకే మొదటి యోహాను కాదు యోహాను కూడా చదివించానేమని, దేవుడు లోకముని ఎంత ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? అక్కడే ఉందర్రా, ఎవడును నశింపక. వచనంలోనే ఉంటుంది, అర్థం తెలియదు వీళ్ళకి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు. ఇప్పటికీ త్రిత్వవాదులు ఏమంటారు బిషపులు? దేవుడే చచ్చిపోయాడు, దేవుడే లేచాడు, దేవుడే వచ్చాడు. ఇంత క్లియర్గా ఉన్న నమ్మలేని దశ. ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మలేని దశ. ఏం చేద్దాం? రైట్. తన సహోదరుని ద్వేషించువాడు నీ సహోదరుని కనుక నువ్వు ద్వేషిస్తే నరహత్య. నీ సహోదరుని, మరి మత్తయి సువార్తలు అంటాడు, తన సహోదరుని ద్రోహి అనేవాడు నరహత్య. ఈ మాట ఎక్కడ వినబడుతుందో తెలుసా? గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీకు రావాలా, బైబిల్ గుర్తు రావాలి. మోషే ఏమన్నాడు? వాళ్ళను ద్రోహులారా అన్నాడు. అంతే. నరహత్య అంటే నువ్వు నరహత్య చేసావు కాబట్టి నువ్వు ఏమంటారు అది, పాలు తేనెలు ప్రవహించే కానానికి పోవడానికి వీళ్ళు నెబోకి సావు అన్నాడు, చంపేశాడు అక్కడ. అంతటి గొప్ప సాత్వికుడినే వదిలేశాడా? వదలలే. మోషే నా ఇల్లంతటిలో నిన్నెలా వదులుతాడు? మరి మరి ఈయనెవరు? దావీదెవరు? నా ఇష్టానుసారుడైన ఆయనను కూడా శిక్షించాడు. బెత్షెబా తప్పు చేస్తే తన భార్యలను తన కళ్ళ ముందు వేరే వాళ్ళతో చెరిపించి చూపించాడు. నరకం అంటే ఎట్లుంటుందో చూపించాడు ఆ రోజు. ఏం తమ్మే నరకం అంటే? ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నామా లేదా? జీవితంలో ఆనందంగా ఉండవలసిన సమయం ఎలా నాశనమైపోతుంది, ఎలా నరకం ఎలా ఉంటుందో ఇప్పుడే రుచి చూసే పరిస్థితి దావీదుకు చూపించాడు దేవుడు. వెంటనే పాపక్షమాపణ పొందాడు ఆయన. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన అంటే యేసు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై అంటే నో ఛాన్స్ అంటున్నాడు. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఎవరి కోసం? మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. ఎందుకో యేసు ప్రభు పెట్టాడు, మనందరినీ పాపంలో నుంచి తీసుకెళ్ళడానికి. అందుకే పాపులను రక్షించటానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న పాపులను రక్షించాలంటే నువ్వు ఏం చేయాలి? తన ప్రాణం పెట్టాలి, నీ ప్రాణాన్ని పెట్టాలి. మరి ఆయన చచ్చిపోయాడు కదా, నిజంగానే చచ్చిపోయాడు కదా, నన్ను కూడా చచ్చిపోమంటావా అని అంతేనా కదా? నిజంగానే చచ్చిపోయాడు ఆయన. మరి తన ప్రాణాన్ని వాళ్ళు సిలువలో మొత్తం తన ప్రాణాన్ని పెట్టాడు. తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి దాన్ని తీసుకున్నాడు. ఈ బైబిల్లో ఉందా లేదా? ఎల్లుండి చెప్తాను మళ్ళీ. ఇప్పుడు మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము అంటే ఈరోజు ఏదో గుడ్ ఫ్రైడే రోజు ఆరాధించి వెళ్ళిపోయినా 7 మాటలు చెప్పి వెళ్ళిపోయినది కాదు. ప్రతి సంవత్సరం ఓ మాట చెప్పి వెళ్ళిపోవడం కాదు. చాలామంది మాటలు చెప్పి నేను ఎంత బాగా చెప్పాను అనుకుంటారు. ఆయన మాట గుర్తు చేసుకుంటే లూకా సువార్తలో ఉంటుంది 6వ అధ్యాయం 46. ఒకసారి చూడండి, సూపర్ ఉంటుంది అది. తర్వాత అసలు విషయానికి వస్తుంది. నేను చెప్పు మాటల ప్రకారం ఏమండి, నేను చెప్పు
ఇప్పుడు సపోజ్ 7 మాటలు చెప్పాడు అనుకుంటున్నారు కదా, ఆ మాటల ప్రకారంగా ఏం చేయాలి మనము? మాటల ప్రకారంగా చెయ్యాలే తప్ప ఆయన మాటలు చెప్పాడు నేను కూడా చెప్తానని వెళ్ళిపోతున్నాడు ఈరోజు క్రైస్తవుడు. అంటే ఇది వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ఆచారం. చేయక మళ్ళీ ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నానంట. చెయ్యి. ఏం చేయాలి? తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగురని నిన్ను ఎవడన్నా ద్వేషించినా, తిట్టినా, కొట్టినా ఏం చేయాలా? అలా ఏం చేయాలట? దీవించుడి, కానీ మనకేమొస్తుంది? నన్ను కొడతావా, నీ అంతు మావోని చంపుతావా, నేను బైబిల్ పక్కన పెడితే నీ తలలు నరుకుతాను రాను ఒకడు అంటున్నాడు. అవునా కదా? ఎవడిడి ఇంతకీ, ఎవరు మీరు ఇంతకీ? అందుకే ఆయన మన ప్రాణము నిమిత్తము ప్రాణం పెట్టాను కనుక మనము మన భార్యల నిమిత్తం ప్రాణం పెట్ట, మన భర్తల నిమిత్తము కనీసం మినిమం స్టార్టింగ్ పాయింట్ ఇది. తర్వాత ఎవడో పక్కుంటాడు, అందాక ఓలేవు నువ్వు. పోదామంటే నీ మనసు ఒప్పది కదా. మా పాలోడైనా, నా కులపోడైనా, అవునా, మా ఊరోడైనా, ఇన్ని వస్తాయి. కనీసం భార్య అయితే నీది కదా, భర్త అయితే నా భర్త 24 hours నా కనుసన్నల్లో ఉండాలంటున్నావు కదా. అంటే ఫుల్ పవర్. కాబట్టి మొదటి ఇక్కడైనా ప్రాణం చేద్దామంటే ప్రాణము పెట్ట అంటే నీ భర్త కోసం నువ్వు చావాలి, నీ భార్య కోసం నువ్వు చావాలంటే నిజంగానే చావమంటలేను, కరెంట్ పట్టుకోనో లేదా ఊరేసుకుందాం. ప్రాణం పెట్ట అంటే మన ప్రాణం ఎక్కడ ఉంటుంది? ఇదైనా జ్ఞాపకం ఉన్నది, అవునా? మన ప్రాణం ఎక్కడుంటుంది? రెఫరెన్స్ చెప్పగలరా? చెప్తావా? ఆదికాండం స్టార్టింగ్లో ఉంటుంది 9:5. మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును, ప్రతి జంతువును గురించి చేయుదును. చాలు. అంటే మన ప్రాణం ఎక్కడుంటుంది? రక్తంలో ఉంటుంది. ఇప్పుడు రక్తాన్ని పెట్టాలి అంటే కోసియాలనా? ఏమంటే ఓడో నిన్ను ప్రేమించాను కావాలంటే కోసి చూపిస్తాను అంటోడు కూడా ఉన్నాడు. రక్తం అది 17వ అధ్యాయం 11వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనంలో ఏలేనే కాదు సమస్త దేహములకు ప్రాణాధారము. అంటే మనిషి ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది. నమ్ముతారా? నా చిన్నప్పుడు ఏ సినిమా చూశారు? విఠలాచార్య సినిమాలు ఉంటాయి, తెలుసు కదా మీ అందరికీ. వీడు ఖడ్గం పట్టుకొని పోతుంటాడు. ఎక్కడ ఉండాలి? 7 సముద్రాలు దాటి పెద్ద మరిషెట్టు ఉంటుంది, మరిషెట్లో చిలుక ఉంటుంది, చిలుకలో ఉంటుంది నీ ప్రాణం అంటాడు. అది పట్టుకురావాలి పోయి. అవన్నీ కథలు, అంతే కదా, కథలు. ఎవడు నీ ప్రాణము నీ రక్తంలో ఉంటుంది. అందుకే ఈ రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డల్ని ఏమంటాం? చెప్పండి చూద్దాం. రక్తం నా 6వ ప్రాణం. ఏమండి? పంచ ప్రాణాలను వదిలేస్తే నా కొడుకు నా 6వ ప్రాణం, నా కూతురు నా 6వ ప్రాణం. తెలుసా మీకు? ఎందుకంటే ఈ ప్రాణంలోంచే పంచుకొని పుట్టింది కనుక జాగ్రత్తగా. అందుకే మన పిల్లల్ని ఇంత ప్రేమిస్తున్నాం. మన రక్తం ఎందుకని రక్తము దేహంలో ఉంటుంది అని చెప్తున్నాడు. దీన్ని ఎవడు కనుక్కున్నాడో చెప్తాను చివరిసారి. ఇది రక్తములో మరి ప్రాణం ఉంటుంది అని బైబిల్ చెప్పినా నమ్మలేదు. 17th century వరకు ఇంగ్లాండ్లో ఉన్న ఒక సైంటిస్టు, విలియం హార్వే అనే ఒక సైంటిస్టు, అక్కడ రాసుకోండి చెప్పడానికి పనికొస్తుంది. విలియం హార్వే 1629th yearలో బీపీ మీద పరీక్ష చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అని పరీక్ష చేస్తే అప్పుడు ఆయన డిక్లేర్ చేశాడు, మనిషి ప్రాణం ఎక్కడుంటుంది? రక్తంలో ఉంటుంది. అప్పటి నుంచి ఏమొచ్చాయి డైలాగులు? రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి. ఇప్పుడు రక్తం అంటే ఇవ్వగలం, దానం చేయగలం 1 లీటరు. ఇప్పుడు మన సహోదరు నిమిత్తం మన ప్రాణం ఎక్కడ ఉంది? దేహం అంటే శరీరం. మన ప్రాణము పెట్ట ఎప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు మనిషిని రెచ్చగొట్టేది ఏది? అవునా కదా? తిట్టగానే నిన్ను రెచ్చగొట్టేది ఏది?
నేను తిట్టాను అనుకో, అప్పుడు ఏమంటావు? నా రక్తము సలసల మరిగిపోతుందంట అన్నావా లేదా? అంటే ఒకరిని తిట్టినోన్ని తిట్టేదాకా నీ రక్తం మరిగిపోతూనే ఉంటుంది కదా, వాని అంతు చూసేదాకా నిద్ర పట్టది. ఆ క్యారెక్టర్ ఎందులో ఉంది? రక్తంలో. కాబట్టి ఇప్పుడు దేన్ని చంపాలి? రక్తంలో ఉన్న కోరికను చంపాలి. అది ప్రాణం పెట్టంటే శరీరాశ, నేత్రాశ, జీవపు, దానికి అన్నిటికీ కారణం నీలో ఉన్న రక్తం. కాబట్టి నీ సహోదరుడు నిన్ను తిడితే ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? ఇదేమంటది? మనముకున్న మనోళ్ళను కూడా ఏం ఆడదాని ఆడోడివా, గాజులు వేసుకున్నావు అంటాడు. అవును బాబు, మనం తిట్టకుండా వెళ్ళిపోతే ఏమంటాడు? ఈడే పడరా బాబు, వీడు ఆడంగోడు, దమ్ము లేదా అంటాడు ఒకడు. కాబట్టి ఆ రక్తాన్ని, అంటే రక్తానికి ఉన్న గుణాన్ని మనం చంపాలి. నేను అనే ఈగో. యేసుప్రభువు నేను అన్నాడా? ఏమన్నాడు? అంతా నా తండ్రి చిత్తం, నా మాటలు కూడా నాయి కావు. అవునా కదా? అన్నీ నా ఏం లేదు, నేను నిమిత్త మాతృణ్ణి. అంతేనా కదా? నువ్వు దేవుని కుమారుడవైతే దిగిరా అంటే ఏమన్నాడు? నేను దేవుని కుమారుడిని, నాకు బాగా తెలుసు, నువ్వు రెచ్చగొట్టగానే నేనేమి రెచ్చిపోవడానికి ఇక్కడ లేను. నేను రెచ్చిపోతే నా తండ్రిని శోధించినట్టు అవుతుంది కనుక ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని రెఫరెన్స్ చెప్పాడు. ఆడ అవుట్. మనం వాక్యం చెప్పి ఆ దశలో వాక్యం కూడా రాదు మనకు. వేసి తిట్టడమే, ఒక్క మాట అంటే 10 తిట్టడమే. అవునా కదా? అందుకని ఈ రక్తాన్ని మనం పెట్టాలి. ఈరోజు యేసు ప్రభు తన రక్తాన్ని శిలువలో కార్చాడు, తన దేహాన్ని శిలువలో మన కోసం పెట్టాడు, తన ప్రాణమే పెట్టాడు కనుక మనం ప్రతిదినము మన ప్రాణము ఆయన జీవితంలో ఒకే రోజు కడ రోజు పెట్టాడు. బతికిన రోజులు ఆయన కూడా తన సిలువను మోసుకున్నాడు, తన శ్రమలను, నిందలను, అవమానాలను భరించాడు. మనము కూడా ప్రతిదినము మన సిలువనెత్తుకొని పోవాలి. లేకపోతే తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము. ఎందుకంటే నేను లేచి తిరిగి వెళ్ళిపోతున్నాను, నాలాగా మీరు తిరిగి లేవాలంటే ఏం చేయాలమ్మా? మీ సిలువను ఎత్తుకొని, సిలువ అంటే నిందలు, అవమానాలను అన్నిటినీ భరించి నీ సహోదరుని పరలోకం తీసుకెళ్ళడానికి, నీ సహోదరుని పరలోకానికి తీసుకెళ్ళడానికి, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని పరలోకం తీసుకెళ్ళడానికి నిన్ను నీవు తగ్గించుకో, నిన్ను నీవు కాపాడుకో, నా పిల్లల్ని కాపాడుకో. అందుకే క్షమాపణ. సిలువ నేర్పింది ఏంటిదట? క్షమాపణ. తండ్రి ఫస్ట్ మాట అది కదా, వీరేమి చేయించున్నారో. ఏదో మంచి మాటలు చెప్పారు కానీ మనోళ్ళు చెప్పడానికే అలవాటు పడ్డారు తప్ప చేయడానికి ఎవడు ముందుకు రావట్లేదు. చేయడానికి వచ్చిన రోజున్నే మనకు నిత్య జీవము గ్యారంటీ. ఇలా ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని పండుగలు చేసుకున్నా, అవునా? వ్యర్థము వ్యర్థము సమస్తము. ఆయన ఎప్పుడో చెప్పానా? సరే యేసుక్రీస్తు వచ్చి అట్లా కాదు, నీ లాంగ్వేజ్ నీదే, నా లాంగ్వేజ్ చూపిస్తానని చెప్పాడు. వ్యర్థమేం కాదు. మనం అందరము పనిచేసి మన ప్రాణాన్ని తిరిగి దక్కించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మేమేమై ఉన్నామో మీ కృప ఉన్నాం కనుక ఈరోజు ప్రత్యేకంగా ఆయన ఒక దినము సెలవు దొరికింది కనుక మేమంతా కూడు